జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఎలక్ట్రీషియన్ గురపర్తి సత్యనారాయణ అనే వ్యక్తి చరవాణిని మరొకరికి ఇచ్చి మోసపోయాడు. బుట్టాయిగూడెం రోడ్ లో తన ఎలక్ట్రానిక్ షాప్ వద్ద చెరుకు రసం తీసే మిషన్ ను ఏర్పాటు చేసుకున్నారు. చెరుకు రసం కావాలని వచ్చిన వినియోగదారుడు కాల్ చేసుకోవాలని సత్యనారాయణ సెల్ ఫోన్ తీసుకుని వేరే ఎవరితోనో మాట్లాడారు. మధ్యలో కాల్ కట్ అయిందని లాక్ ఓపెన్ చేసి ఇవ్వాలని కోరడంతో మరోమారు ఫోన్ లో మాట్లాడి ఇచ్చాడని, మళ్లీ వస్తానని చెప్పి వెళ్లి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి అకౌంట్ లో అమౌంట్ చూసుకుంటే 27,000 రూపాయలు కట్ అయిపోయాయని, దీంతో పోలీసులను బ్యాంక్ సిబ్బందిని ఆశ్రయించినట్లు తెలిపారు. అపరిచిత వ్యక్తులకు సెల్ ఫోన్స్ ఇస్తే డబ్బులు కాజేస్తున్నారని సిటీ న్యూస్ తెలిపారు. తనలా ఎవరూ మోసపోవద్దని, తన నుంచి అపహరించిన నగదును తిరిగి అప్పగించేలా పోలీసులు చర్యలు చేపట్టాలని సిటీ న్యూస్ తో విన్నవించారు. గురపర్తి సత్యనారాయణ అండి, అది జంగారెడ్డిగూడెం. నేను అయ్యప్ప టౌన్షిప్ లో ఉంటాను. నేను బుట్టాయిగూడెం రోడ్ లో ఇక్కడ పూజిత బిర్యానీ, అమోగతి హోమో మాది ఎలక్ట్రానిక్స్ షాప్ అండి. అయితే నేను మరి సైడ్ బిజినెస్ కింద చెరుకు జ్యూస్ బిజినెస్ పెట్టుకున్నాము. అయితే మొన్న ఏమైందంటే ఒక అబ్బాయి వచ్చి చెరుకు రసం కావాలన్నాడు. ఒక 5 లీటర్లు కూడా ఇస్తానని చెప్పి నేను జ్యూస్ తీస్తున్నాను. తీసేటప్పుడు అబ్బాయి ఏమండి దీంట్లో అల్లం నిమ్మకాయ వేయాలో లేదో కనుక్కుంటాను, మీ ఫోన్ ఒకసారి అన్నాడు. మీ ఫోన్ ఏమైందంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అన్నాడు. సర్లే కష్టపడే కదని చెప్పేసి నేను ఫోన్ ఇచ్చాను. ఫోన్ ఇచ్చిన తర్వాత నేను జ్యూస్ తీస్తున్నాను. తీసేలోపు అబ్బాయి నా ఫోన్ నుంచి మరి ఫోన్ పే ద్వారా అతను అమౌంట్ తీసుకున్నాడు. అయితే మధ్యలో ఏమైందంటే 1 నిమిషం తర్వాత ఫోన్ కట్ అయిపోయిందండి. ఒకసారి లాక్ ఓపెన్ చేయమన్నాడు. లాక్ ఓపెన్ చేసి నేను మళ్ళీ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నేను జ్యూస్ తీసి ఆ పనిలో ఉండగా ఆ అబ్బాయి ఫోన్ మళ్ళీ 1 నిమిషం తర్వాత నాకు ఇచ్చేసి ఒక బాటిల్ ఇవ్వండి ఇప్పుడే వస్తుందని చెప్పి 5 లీటర్ల బాటిల్కి డబ్బులు ఇచ్చేసి మళ్ళీ ఆ లీటర్ పుచ్చుకుని వెళ్ళాడు. మళ్ళీ వస్తా అన్నాడు. ఎంతసేపు చూసినా రాలేదు. ఒక హాఫ్ అన్ అవర్ మేము చూసాము. చూసిన తర్వాత ఏంటి ఇంకా రావట్లేదని చెప్పి అంతకుముందు ఆ అబ్బాయి చేసిన నెంబర్కి ఫోన్ చేసాము. చేస్తే అది రింగ్ అయింది కానీ వాళ్ళు తీయలేదు. నాకు డౌట్ వచ్చింది ఏంటి ఇలా అయిందని చెప్పి నా ఫోన్ చెక్ చేసుకుంటే నా ఫోన్ పేలో ఒక 27,000 రూపాయల అమౌంట్ కట్ అయిపోయింది. చాలా అమౌంట్ ట్రై చేశారు కానీ ఆ అమౌంటే కట్ అయ్యింది. మరి లిమిట్ అయిపోయింది కాబట్టి ఆగిపోయింది. కాబట్టి నేను దీని ద్వారా గ్రహించింది ఏంటంటే ఎవరికై ఫోన్ ఇవ్వకూడదు. ఫోన్ ఇచ్చామంటే అది అంటే ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఫోన్ ఇవ్వకూడదు. ఇచ్చామంటే డబ్బులు లాగేస్తారు. ఈ మధ్య మరి సోషల్ మీడియాలో మరి గవర్నమెంట్ వారు కూడా మరి మనకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినా మనం అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉన్నాయి. నేను వెంటనే సైబర్ క్రైమ్కి కంప్లైంట్ ఇచ్చాను. తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. బ్యాంక్ వారికి కూడా కంప్లైంట్ చేశాను. అయితే మరి ఇందు మూలంగా నేను మన ఫ్రెండ్స్ అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే మీరు ఎవరో కూడా తెలియని వాళ్ళకి ఫోన్ ఇవ్వకూడదు. ఇస్తే మటుకి అది స్కామ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మరి పోలీసు వారు కూడా మరి నా కంప్లైంట్ని మరి దయచేసి గమనించి మరి ఆ అమౌంట్ ఏమన్నా అవకాశం ఉంటే ఇప్పించవలసిందిగా కోరుతున్నాను.